హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. హార్వెస్ట్ తర్వాత నేను ఒక ఫ్లవర్ సీడ్స్ కూడా నేను సేకరించుకుంటాను. అవి ఏంటనేది మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పెట్టి చాలా రోజులు అయింది ప్లాంట్స్ వీడియో. మీరైతే చూస్తారనుకుంటున్నాను. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఎలా ఉంది ఏంటని కూడా నాకు తెలియచేయండి. సో ఇప్పుడైతే ఆ మొక్కలు ఏంటో చూసేద్దాం. హార్వెస్ట్ అయితే చేసేద్దాం రండి. చాలా పచ్చగా ఉంది కదా. ఈ తమలపాకు మొక్క అయితే చాలా బాగా వస్తుంది. దీని కేరింగ్ గురించి కూడా మీకు ఒక వీడియో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. మొక్కలు అయితే చూసేయండి. కొన్ని మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఈరోజు వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. కొంచెం మబ్బుగా ఉంది. మీకైనా వీడియో షేర్ చేద్దామని ఈరోజు చాలా రోజులు అయింది కదా మీకు షేర్ చేస్తున్నా. ఈ గులాబీ మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మీకు కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను. చాలామంది రిక్వెస్ట్ పెడుతున్నారు చేయమని. సో ఈరోజు అయితే మీకు హార్వెస్ట్ వీడియోతో స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ చూడండి, దొండకాయలు అయితే చాలా వచ్చినాయి. మొన్న లైవ్లో అడిగారు మీరు ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నారని. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా వచ్చినాయి. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాం. సో మనం అయితే హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చిన్న మొక్కకి చాలా కాయలు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈరోజు దొండకాయల హార్వెస్ట్, తర్వాత ఫ్లవర్ సీడ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేస్తాను, మీకు చెప్తాను కూడా అవి ఏంటనేది కూడా. ఎందుకంటే నెక్స్ట్ సీజన్కి వేసుకోవచ్చు. ఇవి దొండకాయలు అనేవి మనకి కనిపించవు అన్నమాట, ఆకుల్లోనే ఉంటాయి. వెతికి వెతికి హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తున్నాయా. ఇంకా ఉన్నాయి. నేను కొన్ని తెంపాను, చూసారా చాలా పెద్ద సైజు అయితే వచ్చినాయి. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సన్న సన్న పిందులు కూడా ఉన్నాయి. ఈ మొక్క నేను కొంతమంది అడిగారు ఈ మొక్కలు ఎక్కడ తెచ్చారు, ఎప్పుడు పెట్టారు అనేది. నేను శశి గార్డెన్ అనే వాళ్ళ దగ్గర తీసుకున్నాను మొక్క అనేది. వాళ్ళు నాకు పంపించారు. చాలా బాగుంది మొక్క అయితే, చక్కగా వస్తుంది అనమాట. అటు వెళ్దాము. అటువైపు కూడా ఉంది. సో ఇటువైపు అయితే వచ్చినాయి చూడండి. అన్నీ కూడా దొండకాయలు. ఇక్కడ ఇవన్నీ కూడా కాయలే కనిపిస్తున్నాయి కదా. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇలా అందరూ కూడా ఆర్గానిక్గా మనం పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొన్ని మొక్కలు మాత్రం, కొన్ని మనం పెంచగలిగినవి, అంటే అన్నీ పెట్టలేం కదా. ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇటువైపు ఇక్కడ ఒక ½ కేజీ దాకా వస్తున్నాయి. అంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను, బాగానే వచ్చినాయి. ఇప్పుడు కూడా బాగానే వచ్చినాయి. ఇంకా ఉన్నాయి లోపల, చూడాలి. ఈసారి బాగా వచ్చినాయి. ఇంకా మనం ఇది కనుక పందిరి వేస్తే చాలా బాగా వస్తుంది. చూద్దాం, పందిరి వేద్దాము. ఇక్కడిక్కడే ఇవ్వండి. ఇలా ఇలా మొక్కల్లో ఆకుల్లో దాక్కుండేది. ఇటువైపు ఉన్నాయి. ఇవన్నమాట. చూద్దాం ఇంకా ఉన్నాయేమో. కొన్ని కాయలు అయితే నేను తెంపాను.
నిన్న మొన్న వచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలినాయి అన్నమాట. దీనికి పందిరి వేయాలి. సో చూసారు కదా బాగానే వచ్చినాయి కాయలు. ఈ మొక్కలు చూసారు ఎంత బాగా వచ్చేసినాయో. మళ్ళీ మొక్క అయితే చెప్పడం అవసరం లేదు, మొగ్గలు వచ్చినాయి, చాలా బాగా గుబురుగా వచ్చింది. నేను వెళ్ళేటప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చి వెళ్ళాను ఊరికి, ఇప్పుడు బాగా వచ్చేసింది. వర్షాలు పడేలోకి ఇంకా బాగా వచ్చింది. సో ఇది అయితే ఉన్నాయి, కానీ చిన్న చిన్న పిందులు ఇటువైపు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా పెద్దవి అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వరుసగా వచ్చేసి కాయలు మాత్రం బాగా వస్తున్నాయి. ఈ దొండ మొక్క మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి వాళ్ళ దగ్గర. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ అనేది ఇస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి దొండ మొక్కలు కావాలంటే చిన్న మొక్కలకే చాలా బాగా వస్తాయి అనమాట. మనం ఇంకా బాగా చేసుకుంటే, కొంచెం పందిర వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇది చూడండి పండిపోయినాయి కూడా. పందిర వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. సో ఇవన్నమాట మనకు వచ్చినటువంటి దొండకాయలు. ఇవి ఇంకా బాగా వస్తాయి పందిరి కనుక వేసామంటే మనం. సో ఇప్పుడు సీడ్స్ అన్నాను కదా, సీడ్స్ అనేవి చెప్తాను చూడండి. చూసారా మనకి దొండకాయలు అయితే వచ్చినాయి. 1/4 kg పైన ఉన్నాయి, 1/2 kg కాదు కానీ 1/4 kg పైన ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి సీడ్స్ అనమాట. కింద రాళ్ళు పడిపోయినాయి చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా బ్లాక్ సీడ్స్. ఏంటంటే ఎల్లో లిల్లీ అనమాట, ఎల్లో కలర్ లిల్లీ. ఇవి చాలామందికి తెలీదు, అందుకని తెలియజేద్దామని ఒక చిన్న వీడియో పెడదాము హార్వెస్ట్తో కలిపి. ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇలా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా విస్ఫోటనం అయిపోయినాయి, మొత్తం విత్తనాలు కూడా బయటకు వచ్చేసినాయి, కొన్ని కింద కూడా పడిపోయినాయి. ఇవి ఇంకా ఉన్నాయి. ఇవన్నమాట, ఇవన్నీ కూడా సీడ్స్. ఇవి లిల్లీ సీడ్స్ అన్నమాట, ఎల్లో లిల్లీ. చాలా బాగుంటాయి మొక్కలు వేసుకుంటే. సో ఇవి మొక్కలను అయితే చూడండి ఎలా ఉన్నాయో మా మొక్కలు. ఇవైతే కొన్ని షిఫ్ట్ చేయాలి, కొన్ని అంటే రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయి కదా కొన్ని అయితే. ఇవైతే బాగానే ఉంది. మరువం చూసారా చక్కగా వచ్చేసింది. సో ఇవి మారుస్తాను, ఇవి కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది మొక్కలు అనేవి. తర్వాత ఈ కరివేపాకు మొక్క, మల్లె మొక్కలు, కరివేపాకు మొక్క, ఇవి చాలా బాగా గుబురుగా వచ్చేస్తున్నాయి. పైన టిప్ అనేది కట్ చేయాలి, ఎందుకంటే పొడవు పెరుగుతూ ఉన్నాయి. గుబురుగా మనం షార్ట్గా పెంచుకోవచ్చు. ఇవన్నమాట ఈ చామంతులు. నేను సీడ్ కలెక్షన్ చేశాను కదా, అవి మొక్కలు వచ్చినాయి. ఈ సీడ్స్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నా. ఇవి చామంతులు, అందుకని మనం మొక్కల్ని, ఎండిపోయిన మొక్కల్ని తీసేయకూడదు అనమాట. చామంతులు మొత్తం తీసేస్తే ఏమవుద్దంటే అసలు మనకి రావు. అది ఇప్పుడు నేను ఉంచేసాను మొక్కలు చక్కగా. మళ్ళీ పిలక మొక్కలు అన్నీ వచ్చేసినాయి చామంతులకి. చూసారు కదా, చాలా బాగా వచ్చేసినాయి. నేను నెక్స్ట్ ఇయర్కి కొనే పని లేదనమాట. ఇలా మనం ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఒక కుండీని పర్మనెంట్గా పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది. సో కొమ్మలు కానీ రూట్స్ కానీ తీయకుండా ఉంటే ఇలా ఉంటుంది అనమాట. మొత్తం తీసేయకుండా ఉంచుకోవాలి, అప్పుడే మనకి ఇలా వస్తాయి. ఇదండి ఇవాల్టి హార్వెస్ట్. చిన్న హార్వెస్ట్ చేశాను, మనకి సీడ్స్ వచ్చినాయి. తర్వాత దొండకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం కూడా ఇలా గార్డెనింగ్ చేద్దాము. అందరూ గార్డెనింగ్ చేయండి, అందరూ మొక్కలు పెంచండి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. తర్వాత మన వాతావరణం, ఇంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి చిన్ని వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.